ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మీ మనసులో ఉన్న పర్సను మీ నుండి దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా, లేక వాళ్ళ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా అనేది ఈ వీడియోలో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏమి తోచని స్థితిలో స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట. వాళ్ళకి ఏమి కూడా అర్థం కాలేదు. మీతో మాట్లాడాలనా లేదా అసలు ఏం జరుగుతుంది, లైఫ్లో ఏ స్టెప్ తీసుకోవాలా ఏంటి అనేది ఏమీ తెలియక స్ట్రక్ ఎనర్జీలో అయితే ఉన్నారండి. అలానే వాళ్ళకి బాగా తెలుసు అన్నమాట, మీరు ఇచ్చిన ప్రేమని వాళ్ళు బాగా గుర్తించారు, కానీ అది ఏది కూడా బయట పెట్టట్లేదు. అలానే మీకు ఏది కూడా చెప్పకుండా మీరు ఇచ్చిన ప్రేమని, ఇష్టాన్ని, ప్రియారిటీని ఏది కూడా తీసుకోకుండా అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వకుండా మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళిపోయినారు. ఇప్పుడు మీరు మీ వ్యక్తి కోసము వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళ నుంచి కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, కమ్యూనికేషన్ అయితే వస్తుందా అనే ఆలోచనతో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉండటమే కాకుండా వాళ్ళు చాలా చాలా పెయిన్ఫుల్ స్థితిలో కూడా ఉన్నారండి. వాళ్ళకైతే అసలు రాత్రుల్లో నిద్ర రావడం లేదు, హార్ట్ బ్రోకెన్ పరిస్థితులు అయితే ఉన్నారండి. మీ గురించి చాలా చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. అసలు ఎందుకు నేను ఇలా చేశాను, నేను చేసింది కరెక్టేనా, నేను మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలనా వెళ్ళకూడదా, నేను తనకి కాల్ చేయాలనా చేయకూడదా, ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో సతమతమైతే అవుతున్నారు. రాత్రి అయ్యేసరికి వాళ్ళకి అస్సలు నిద్ర రావడం లేదు. వాళ్ళైతే పొగలంతా కూడా ఏదో ఒక వర్క్తో బిజీగా ఉంటారు. అలానే వాళ్ళ ఫోన్ కానీ లేక ఇంకేదైనా సరే వాళ్ళు చెక్ చేసుకుంటూ వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారండి. మీ నుండి ఏదైనా ఫోన్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, ఇలా ఇన్ కేస్ ఒకవేళ మీ మధ్య కాంటాక్ట్ లేకపోతే, అంటే మీరు కాంటాక్ట్ చేయకుండా ఆపేస్తుంటే మాత్రం మీ పర్సన్ మీ కాంటాక్ట్ కోసము వెయిట్ చేస్తున్నారు. లేదు ఒకవేళ మీరు చేస్తున్నా సరే ఆ పర్సన్ నుండి రిప్లై రాలేదు అంటే సో ఆ రిప్లై ఇద్దామా వద్దా అనే ఆలోచనలో అయితే వాళ్ళు ఉన్నారు. కానీ మీతో మాట్లాడకుండా ఉండడం వాళ్ళకి చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందండి. మూడో వ్యక్తి, అది ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి అనే నేను చెప్పను, వాళ్ళ బిజినెస్ కావచ్చు, వాళ్ళ వర్క్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నమాట. సో ఆ మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వల్ల థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు అస్సలు సంతోషంగా లేరు. చాలా చాలా ఆలోచనలో అయితే ఉన్నారు. కానీ వాళ్ళైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. చాలా స్ట్రెంగ్త్ని అయితే కూడగట్టుకొని మీరు కాల్ చేస్తారా లేదా, మెసేజ్ చేస్తారా లేదా, లేకుంటే వాళ్ళు మీకు చేయాలనా లేదా అన్న ఇదిలో ఉన్నారు. కానీ మీతో అయితే న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారండి. సో వాళ్ళ నుండి కాల్ మెసేజ్ రావడము ఇప్పుడున్న ఎనర్జీస్తో అయితే చాలా కష్టము. కానీ మీ గురించి అయితే వాళ్ళు చాలా ఓవర్గా అయితే ఆలోచిస్తున్నారు. మీరు ఇచ్చిన ప్రేమని, మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు అసలు నిద్రపోకుండా చాలా హార్ట్ బ్రోకెన్ స్థితిలో అయితే ఉన్నారండి. నైట్ అయ్యేసరికి మీ పర్సన్కి అసలు నిద్ర పట్టకుండా మీ ధ్యాసే, మీ ఆలోచనలే ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అలానే ఒక బౌండరీస్ అనేది సెట్ చేసుకొని, సో నేను దీన్ని దాటకూడదు, నేనైతే కాల్ చేయకూడదు, ఇలా అయితే ఉన్నారు. కానీ వాళ్ళకి బాగా తెలుసండి, వాళ్ళు మీతో మాట్లాడితేనే సంతోషంగా ఉంటారు, మీ ప్రేమని వాళ్ళు తీసుకుంటేనే సంతోషంగా ఉంటారు, మీరు లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉండలేరు అని అన్నీ తెలుసు. కానీ ఏది కూడా బయట పెట్టరనమాట. ఎప్పుడు కూడా మీ నుండే వాళ్ళు మీరే తగ్గి మీరే కాల్ చేయాలి, మీరే మెసేజ్ చేయాలి, మీరే తనని పట్టించుకోవాలి, మీరే తన వెంట పడాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళనమాట. సో అందుకోసం వాళ్ళు ఏంటంటే చూద్దాంలే, వాళ్ళే కాల్ చేస్తారు, వెయిట్ చేద్దాము, లేదా కాల్ చేస్తున్నారు కదా, మెసేజ్ పెడుతున్నారు కదా, ఇంకా కొద్ది రోజులు ఆగుదాము అని ఇలా అయితే అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి మీ మీద చాలా ఎఫెక్షన్ అయితే ఉందండి, చాలా ప్యాషనేట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు మళ్ళీ కూడా మీ లైఫ్లోకి రావాలి, మీతో కలవాలి,
ఇలా అయితే అనుకుంటున్నారండి. వాళ్ళకి మీ మీద చాలా చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అలానే మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయితే కనిపిస్తుంది. మీరు వేరే ఏరియాలో ఉండొచ్చు. వాళ్ళు వేరే ఏరియాలో ఉండొచ్చు. కానీ మీకోసమైతే వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలానే వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళు మీతో మాట్లాడాలనా లేదా అన్న ఆలోచనలతో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మొత్తానికైతే మీ పర్సన్ నుండి మీకైతే కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుంది. కానీ ఇప్పుడైతే కాదు, టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా మీకైతే న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో, వాళ్ళ నుండి అయితే మీకు ఏదో ఒక రూపంలో కమ్యూనికేషన్ అనేది వస్తుంది. రాకుండా అయితే ఏమీ ఉండదు. కానీ కొంచెము ఓపికగా ఎదురు చూడండి. కానీ ఈ పర్సన్ అయితే చెయ్యాలి అని మనసులో ఎంత ఉన్నా, మీ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే చాలా స్ట్రాంగ్‌గా స్ట్రెంగ్త్‌ని తెచ్చుకొని మరీ వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళ నుండి మీకు ఎటువంటి కమ్యూనికేషన్ ఇవ్వకూడదు, మీ నుండి మాత్రమే రావాలి అని ఇలా అయితే వెయిట్ చేస్తున్నారు. కొంతమంది అలానే ఉంటారండి. మనం ఎంత ప్రేమను చూపించినా, ఎంత ఇష్టాన్ని చూపించినా అది చూసి ఆనందపడతారే కానీ వాళ్ళ నుండి మనకి ప్రేమని, ఇష్టాన్ని అయితే ఇవ్వరు. అదొక రాక్షస ఆనందం అయితే ఉంటదనమాట చాలామందికి. ఎప్పుడు కూడా మన నుండి ప్రేమని, ఇష్టాన్ని, ప్రియారిటీని అంటే మన టైంని అన్నిటినీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళ నుండి మనం కోరుకునేది ఏది కూడా మనకి ఇవ్వడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళ మనసులో ఉన్నా సరే బయట పెట్టరనమాట. దీనివల్ల వాళ్ళకి ఏమి ఉపయోగం? టైం వేస్టు, అలానే మనకి బాధ ఇవన్నీ ఉంటాయి కదా. అలా లేకుండా ఏదైనా సరే మనసులో ఉన్న ప్రేమ, ఇష్టము లేదా ద్వేషము ఏదైనా సరే అది స్ట్రైట్‌గా చెప్పుకుంటే ఇద్దరికీ బాగుంటుంది కదా. బట్ రిలేషన్షిప్ అనేది పాడు కాకుండా ఉంటుంది కదా. చాలామంది ఇప్పుడు జనరేషన్లో అలానే చేస్తున్నారనమాట. సో, ఎంత ప్రేమ ఉన్నా సరే మనసులో దాచుకొని దూరంగా ఉంటారు, బాధ పెడతారు, ఏడిపిస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియాలి. కానీ ఇప్పుడైతే మనము ఈ వీడియోలో మీ పర్సన్ నుంచి మీకు కాల్ వస్తుందా రాదా అంటే ప్రజెంట్ ఎనర్జీలో కొంతమందికి కష్టం అండి, కొంతమందికి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. కానీ ఈ పర్సన్ అయితే మీ నుంచి వెళ్ళిన తర్వాత అస్సలు హ్యాపీగా లేరు. చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. పగలంతా ఏదో ఒక పనిలో పడి బయట తిరుగుతూ నలుగురిలో ఉన్నా సరే రాత్రి అయ్యేసరికి తనకి అసలు నిద్ర పట్టకుండా మీ జ్ఞాపకాలు, మీ ప్రేమ మీరే గుర్తుకొస్తున్నారు. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇంత గుర్తుకొస్తున్నా మీతో మాట్లాడాలని ఇంతలా వాళ్ళకి అనిపించినా సరే మొండిగా ఉంటున్నారనమాట. వాళ్ళ బిహేవియరే అంతండి. ఈరోజు ఈ ఎనర్జీస్ ప్రకారము మీ వ్యక్తి నుంచి అయితే మీకు కొంతమందికి కాల్ వస్తుంది, కొంతమందికి కష్టం అనమాట. సో, ఆలోచన అయితే ఉందండి. ఈ పర్సన్‌కి మీ మీద చాలా చాలా ఇష్టమైతే ఉందన్నమాట. ఇదండి ఈరోజు వీడియోలో టాపిక్. అలానే ఎవరైతే రిలేషన్‌షిప్ పరంగా కానీ, లేకుంటే ఫైనాన్షియల్ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరి జీవితంలో మంచి జరగాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఆ బాబా దయ వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే మీరు కూడా బాబా మీద నమ్మకంతో ఓపికగా ఉండండి. ఖచ్చితంగా నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. మనల్ని ఎంతగానో పరీక్షించి మన అనుకున్న కోరికలైతే బాబా ఖచ్చితంగా తీరుస్తాడండి. ఆయన మీద నమ్మకంతో, శ్రద్ధ సబురితో అయితే ఉండండి ఫ్రెండ్స్. జై సాయిరామ్. లోకా సమస్త సుఖినో భవంతు.